చాలామంది కొంచెం దెబ్బ కొడతాడు అని చెప్పినా కానీ నేను ఆయనే కావాలి ఆ సినిమాకి, ఆ క్యారెక్టర్ ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరు అనే దాని మీద పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడాను కృష్ణ గారు నన్ను కన్సల్ట్ చేసేవాడు, మాధవ ఇది దాని. తర్వాత ఆ షూటింగ్ జరుగుతుంది శివాజీ గార్డెన్స్లో, అవుట్డోర్ షూటింగ్. జమున దగ్గర నుంచి అందరూ ఉన్నారు, సాంగ్ గుమ్మడి గారు వీళ్ళంతా ఉన్నారు, మొత్తం ఫుల్ ఆర్టిస్టులు ఉన్నారు. రంగారావు గారు బాగా డ్రింక్ చేసి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృష్ణ గారు అన్నాడు, ప్రభాకర్ రెడ్డిని మీరు పిలుచురండి అన్నాడు. ప్రభాకర్ రెడ్డి జాగ్రత్తగా పిలుచుకొచ్చి నా గార్డెన్లో బయట కారు ఆపేశారు, నడిచి వస్తున్నారండి ఇద్దరు. కొంచెంసేపు కాలు నొప్పి అంటాడు, కొంచెంసేపు చెవి నొప్పి అంటాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడతా నేను రాలేనురా, నన్ను వాడు వదిలేయండిరా అని చెప్తున్నాడు. మాధవరావు వెళ్ళు, రంగారావు వస్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళి మాట్లాడి తీసుకురా అని కృష్ణ గారు నన్ను పంపించాడు. వెళ్ళేవారికి రంగారావు అన్నాడు, నా వల్ల కాదురా రెడ్డి, నేను రాలేను, నన్ను వదిలేయి, యాదవ నా కొడక అని కొంచెం బూతు మాట్లాడి నరికేస్తాడు, పొడి చేస్తాడు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి గ్రేట్ రంగారావుని చంపేయి అన్నాడు. ఆయన నన్ను చూడగానే ప్రభాకర్ రెడ్డి మామూలు మనిషి అయిపోయి కాళ్ళ మీద పడిపోయి, రంగారావు గారి కాళ్ళ మీద పొరపాటు పడ్డాను, నేను చాలా తప్పు చేశాను, సారీ, మీరు రావక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన తీసుకుని కారులో వెళ్ళి ఒక బాటిల్ కొనిచ్చేసి ఇంట్లో దించేసి వచ్చాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గుమ్మడి గారు వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళాను అక్కడికి. ఇలా అయిందండి పరిస్థితి, వెళ్ళిపోయాడు ఆయన అని చెబితే పుసుక్కున గుమ్మడి గారు చిన్న తప్పు మాట్లాడు, ఆయన తప్పితే ఇంకెవరి క్యారెక్టర్లు లేరా, హరినాథ్ని అవాయిడ్ చేసాం ఇండస్ట్రీ నుంచి, ఎందుకు అతనితో పడాలి ఈ బాధలో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని అని కృష్ణ గారితో అన్నాడు. కృష్ణ గారు ఏమన్నాడంటే, ఇవన్నీ తెలుసండి నాకు, ఆయన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆయన తప్పితే ఇంకెవ్వరు చేయలేరు, అందుకనే నేను ఆయన పెట్టుకున్నాను అని ఖచ్చితంగా చెప్పేశారు నలుగురు. ఇది అక్కడ రంగారావు గారు మేకప్ మ్యాన్ నాయుడు గారు ఉన్నాడు, ఆయన విన్నాడు, విని కారెక్కి వెళ్ళిపోయాడు తీసుకొని. అక్కడికి వెళ్ళి బాటిల్ పక్కన పెట్టేసి ఇలా జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పి, తీసేయి చూద్దాం అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశాడు కృష్ణ గారింటికి. నేనే ఫోన్ అటెండ్ అవుతా. ఫోన్ ఎవరు, నేను మాధవరావునండి. అరే మాధవ, ఇప్పటివరకు అయిన సినిమా అంతా రష్ చూద్దాంరా, నేను వస్తున్నాను, కృష్ణ నువ్వు నేను అరేంజ్ చేసాయి, ఇమీడియట్గా అరేంజ్ చేయని చెప్పాడు. కృష్ణ గారు ఎవరయ్యా అంటే ఇలా ఒక రంగారావు ఫోన్ చేశారండి, ఏమన్నాడంటే ఇలా రష్ చూద్దామన్నాడండి, ఇమీడియట్గా అరేంజ్ చేయమన్నాడు. మేనేజర్కి ఫోన్ చేసి చెప్పు అన్నాడు, మనం వెళదాం, నన్ను కూడా రమ్మన్నారండి అన్న. సరే వెళదాం అన్నాడు. షూటింగ్ మేకప్ అంతా వేసుకుని అందరం కలిసి వెళ్ళి చూసాం పిక్చర్. చూసి బయటకు వచ్చిన తర్వాత ఒకే మాట అన్నాడు, కృష్ణ ఇంతకుముందు తాగించేసిన రంగారావుని చూసాం, ఇప్పుడు తాగకుండా చేస్తాను. ఈ సినిమా చూసి బయటికి వెళ్ళే ప్రేక్షకుడు నన్ను తలుచుకుంటూ వెళ్ళాలి, చూడు ఛాలెంజ్ అని చెప్పి ఛాలెంజ్ చేశాడండి. అలాగే చేశాడు ఆ సినిమా, అంత గొప్పగా చేశాడు. ఆ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు నిజంగా రంగారావు గారిని తలుచుకునే బయటికి వెళ్తాడు. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, అందుట్లోనే జమునతోటి ఒక సీన్ ఉంది రంగారావుకి. మేము కృష్ణ గారు, నేను, నిర్మల బెంగళూరు వెళ్ళాలి షూటింగ్కి. ఆ టైంలో ఆయన బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. ఏదో మాట్లాడుతూ చెయ్యి ఇలా చూపెట్టాలి, ఆ ఊరికి ఇలా తల పడిపోతుంది. మాధవరావు వెళ్ళి అక్కడ నిలబడు, ఆయన భుజం మీద చెయ్యమని అని చెప్పి రంగారావు దగ్గరికి వచ్చి మాధవరావు భుజం మీద చెయ్యండి, షార్ట్ అప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. అయినా కానీ ఈ చెయ్యి ఇలా ఉండేది, ఇలా పడిపోయేవాడు. అయిపోయింది, షార్ట్ ఏదో ఓకే చేశారు, అయిపోయింది.
తర్వాత తమిళ్లో తీసేటప్పుడు ప్రత్యేకంగా ఆ సీన్ వేసుకుని చూసి ఆయన ఇమిటేట్ చేయాల్సి వచ్చింది గారు. ఆ పడిపాటు అంత బాగా వచ్చింది. అంటే ఆయన తాగి చేసినా తాగకుండా చేసినా అది నటనే. నా దృష్టిలో ఆయన మీసం కిందకి పెడితే బికారి, మీసం పైకి తిప్పితే రారాజు. అంత గొప్ప పర్సన్ అన్న ఫేసు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.